హాయ్ అండి. ఇదైతే నిన్నటి మార్నింగ్ వీడియో అండి. అంట్లన్నీ తోమేసుకున్నాము. ఇంట్లో అంతా అన్ని పనులన్నీ అయిపోయినాయండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రెడీ అయ్యామండి. ఫ్రెష్ అయిపోయాము. ఈరోజైతే టిఫిన్ వర్క్ అయిపోయింది. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడైతే మా ఇద్దరు పాపాయిలు వీళ్ళిద్దరు మీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పేసేయండి. చెప్పు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి మా పిల్లలు మాట్లాడతానంటే ఏం మాట్లాడలేదు కదండి, ఇంకా అయిపోయింది. అయితే ఇంకా ఆఫ్టర్నూన్ పప్పు అయితే చేస్తున్నానండి. దోసకాయ పప్పు నా వేలో నేను ఎట్లయితే చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇవైతే మనకి ఇస్తారు కదండి పప్పు, ఆ పప్పు అండి. ఇది తీసుకున్నాను, కందిపప్పు తీసుకున్నాను. దాన్ని అయితే 2 వంపులు వంచేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ అయితే పెట్టేస్తానండి. చూడండి, నేను ఒకటి చేస్తే మా పిల్లలు ఇంకొకటి చేస్తారనమాట. నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను ఒకటి చేస్తే ఇంకొకటి చేస్తారు. మా పెద్ద పాప అయితే వీడియో తీస్తుందండి. ఎలా పడితే అలా తీసింది. ఏదో దాంట్లో కొద్దిగా బాగుంటుంది మాత్రమే మీకు పిక్ అయితే పెడుతున్నాను అనమాట. అయితే వీడియో తీసింది కదా, కడిగేసి కొద్దిగా వాటర్ అయితే పెట్టుకొని ఫస్ట్ 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. రానిస్తే బాగా ఉడికిపోయింది అనమాట పప్పు. లేదా అన్ని ముక్కలు అవన్నీ వేస్తే ఉడకట్లేదండి, అందుకని అట్లా చేస్తున్నాను. ఇట్లయితే ఒక అరశోడు అయితే బియ్యం తీసుకొని, అవి అయితే మనము వడ్లు అయితే కొనుక్కొని ఒక పాలిష్ అయితే పెట్టించుకున్న బియ్యం అండి. అయితే ఇంక వాటిల్లో మట్టి పెడతలు ఏమైనా ఉంటాయేమోనని చిన్న చిన్న రాళ్ళులాగా వస్తాయి కదండి మట్టి, అవి ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. ఏమీ లేవండి. ఇంకైతే గిన్నెలో తీసుకొని 2 సార్లు కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని పెట్టేశానండి. మా పాప తీస్తున్నాను చెప్పాను కదా వీడియో, అందుకని అట్లా వచ్చిందనమాట. ఇప్పుడైతే 2 గ్లాసులు అయితే వాటర్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అది తినే ముందు ఒక అరగంట ముందు అయితే వండేస్తానండి. ఈలోపు ఈ పిల్లలకి ఇవి సెలవుల వల్ల సెల్ ఫోన్లు ఎక్కువ అలవాటు అవుతున్నాయండి. అందుకని నేను అది చేస్తాను, ఇది చేస్తానంటే సరే చేయని అని చెప్తున్నానండి. ఏం సాంగ్ అంటే జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, ఆ సాంగ్ అయితే సాంగ్ అయితే పెట్టకుండానే ఆ అమ్మాయి పాడి అదైతే డ్యాన్స్ అయితే చేస్తుందనమాట. ఇంకైతే 2 విజిల్స్ అయితే రానిచ్చాను కదండి. విజిల్ ఎంత పోయిందాక ఉంచేసాను. చూడండి, పప్పు అయితే లక్కలాగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిందనమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో, మెత్తగా ఉడికిందనమాట. ఇప్పుడు దాంట్లోకి మనము ముక్కలు అయితే వేసుకుందాం. ఫస్ట్ తరిగిన ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి. ఇట్లా చేసుకుంటే తొందరగానే అయిపోతుందండి. ఎందుకంటే చింతపండు అవన్నీ వేయటం వల్ల పప్పు ఒక్కోసారి ఉడికినా ఉడకపోయినా ఇట్లా అయితే ఉడికిపోయిద్ది అనమాట. దోసకాయ ముక్కలు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసి పచ్చికారం అయితే వేసుకుంటాం అనమాట. దోసకాయ పప్పులోకి పచ్చికారం, టమాటా పప్పులోకి ఎండుకారం అయితే బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చికారాన్ని అయితే తీసుకుని వేసుకున్నాం కదా, మిక్సీ జార్ పట్టేసుకొని ఒక 10 మిరపకాయలు అయితే మిక్సీ జార్ పట్టేసుకొని దాంట్లో వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. పోసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిచ్చాలండి. కొద్దిగా ఉప్పు, సరిపడా అంత ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం శుభ్రంగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి. కలిపేసుకొని ఇంకా 2 విజిల్స్ రానిచ్చేసుకుంటే పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. మళ్ళీ మనం ప్రత్యేకంగా దాన్ని అనపాల్సిన అవసరం కూడా లేదు. చూసేసేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇలా అయితే విజిల్ అయితే పెట్టేసుకున్నాం కదా, విజిల్ అయితే పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే వచ్చేస్తాయండి. ఈలోపు అన్నం కూడా ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. అంటే అన్నం వండుతున్నాను. ఇప్పుడైతే పప్పు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేం జావేం కాదండి, మనం తినే టయానికి అది గట్టిపడిపోయింది. ఇంక అందుకని దానిలోకి పోపు అయితే పెట్టేసుకుంటున్నాము. ఆయిల్ అయితే ఒక 50-70% కాగిన తర్వాతనే పోపు అయితే వేస్తున్నానండి. అమ్మటిని వేస్తే మాడిపోతాయని. ఇట్లయితే కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన దాకా ఉంచుకొని మనమైతే ఈ తాలింపుని దాంట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే చిటపట ఆవాలు చిటపట అనేంత వరకు ఉంచుకొని దాంట్లో అయితే పప్పులో అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పప్పులోకి కొద్దిగా ఉప్పు మిరపకాయలు, అంటే కొన్ని మేమైతే ఉప్పు మిరపకాయలు అని అంటామండి. ఇప్పుడు ఉప్పు మిరపకాయలు అయితే వేయించుకుందాము. ఇప్పుడు పప్పు అయితే అట్లానే ఉంచుకుంటే అదేం జారుడుగా ఏం లేదండి, ఒక నిమిషం అయితే గట్టిపడిద్ది అనమాట. ఇప్పుడైతే ఉప్పు మిరపకాయలు వేయించుకుందాము. ఉప్పు మిరపకాయల కోసం మళ్ళీ అదే బాండీలో ఇందాక పోపేసిన బాండీలోనే పెట్టేసి ఉప్పు మిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది 2 కనబడాలి అంటే మాది కొద్దిగా చిన్న కిచెన్ అనమాట. స్టాండ్ పెట్టుకోవటానికి కూడా మనకి వీలుండదు. అందుకని ఒక చేతితోటి కెమెరా, ఒక చేతితోటి ఇది, లేదంటేనేమో మా కో సిస్టర్ పట్టుకుంటే నేను పట్టుకుంటే మా కో సిస్టర్ చేయటం అట్లా జరుగుతుందన్నమాట. ఒక్కొక్కసారి ప్రాపర్గా స్టాండ్ పెట్టుకొని 2 కనబడేటట్టయితే
సెల్ అయితే పొద్దుగుకులు కింద పడుతుందండి, ఎక్కడ కింద పడి పాడైపోద్దని నేనైతే ఇట్లా అయితే ఒకదాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు మిరపకాయలన్నీ వేయించేసుకున్నానండి, అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి 6కి అయితే మా ఇంటికి ఒక ఆవు వచ్చిందనమాట. అయితే నేను లోపల ఉంటే ఫస్ట్ అరటికాయ అయితే మా పాప వేసింది, కానీ అరటికాయ ఏమి చేసిందంటే తోలు తీసేసింది. అదేమో తినకుండా అట్లానే పెడితే ఇంక సరేలేని ఊరికి ఎలా పంపిస్తామని ఒకరో బెల్లం ఉంటే ఆ బెల్లం అయితే పెట్టానండి. అరటికాయ చూడండి ఎంతసేపు ఉన్నా కానీ కనీసం అరగంట ఉన్నా కానీ తినిపించలేకపోయాము. ఇంక ఈ పిల్లలు పొద్దుగూకులు సెల్లులు అంటే ఇందాక ఈవినింగ్ తోమిన అంట్లన్నీ ఉంటాయి కదండి, ఒక్కొక్కటి నాకు అందివ్వండి నేనైతే సర్దేస్తాను అని చెప్తున్నాను. లేకపోతే పొద్దుగూకులు 24 గంటలు సెల్లులో ఉండి అసలు తింటున్నామా తినట్లేదా పడుకుంటున్నామా లేదా నైట్ నిద్రలు పోవట్లేదు, సెల్లులు అని నాకైతే పిచ్చెక్కుతుందండి. అందుకనే ఇట్లా అయితే ఇవ్వండి నేనైతే సర్దుతానని చెప్తున్నాను అనమాట. ఇదైతే చిన్న కిచెన్ అని చెప్పా కదండి, వాళ్ళు ఒకళ్ళు పోతే ఒకళ్ళు రావటానికి అలా కొంచెం గజిబిజిగా ఉంటే కొద్దిగా క్లారిటీగా వచ్చినంత వరకు అయితే తీసి పెట్టాను అనమాట. మొత్తం సర్దిన తర్వాత చూపిస్తాను చూడండి వాళ్ళు ఎలా సర్దారో. వాళ్ళు ఇవ్వటం నేను హడావుడిగా సర్దటం, ఏదో ఒకటి పిల్లలతో ఒక్కొక్కటి యాక్టివిటీ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ అయితే బయటకు వెళ్ళి ఇవి ఆడుకోవట్లేదు కదా, ఇదైతే ఉంటుందని చేయిస్తున్నానండి. ఇప్పుడైతే ఒక 3 గిద్దలు అంటే ఒక అరషోడుకి ఒక అరగిద్ద ఎక్కువ పోసి పప్పుల పొడి అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇట్లా చేస్తే ఒక 20 రోజుల వరకు మనము అన్నంలోకి పప్పుల పొడి చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఎల్లిపాయలు వేసుకొని పొట్టు తీసుకుని కొద్దిగా కారం స్పైసీగా ఉండేటట్టు వేసుకుంటున్నామండి. ఇవైతే మామిడికాయ పచ్చట్లోకి ఏదైనా తాలింపు పెట్టిన పచ్చట్లోకి పొడి వేసుకొని దబక్కని తినేసేయచ్చు ఉత్తపప్పు లేకపోయినా కానీ. అందుకని ఇదైతే వేస్తున్నాను. వేసేసి ఇట్లాగా కంటైనర్లో మనమైతే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇంక ఇదైతే మాకు ఒక 20 రోజుల దాకా ఇంక దీంతో పని ఉండదన్నమాట. ఇంకా ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు పచ్చళ్ళు తినాలి అన్నప్పుడు తినేస్తారనమాట. ఒకేసారి అయితే వేసి పెట్టుకుంటున్నాను. ఏ రోజు ఆ రోజు 2 రోజులకు ఒకసారి వేయాలి అంటే మనకి మర్చిపోతాము, ఆ టైంకి గుర్తొచ్చింది. అందుకని ఇట్లా అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. ఒక 20 రోజుల పాటు ఉంటుంది. ఎల్లిపాయ కారము ఇది 2 అట్లానే వేస్తానండి. ఇప్పుడైతే ఈ మొత్తము దీంట్లోకి అయితే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత చూపిస్తాను అనమాట. తీసేసాను, లిడ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని ఇప్పుడైతే తర్వాత వచ్చేసి ఇడ్లీ పిండి అండి. రేపు పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ పిండి అయితే తడిపి పెడుతున్నాను. ఇట్లా రవ్వ నేను పిండుతుంటే మా అమ్మాయి కూడా నేను కూడా పిండుతా అని పిండుతుందనమాట. చూడండి ఎట్లా పిండుతుందో, నేను నాలానే గట్టిగా పిండుతుంది అనమాట. గట్టిగా పిండుతుంది. ఈ సెల్లుల కంటే ఇదే నయంలే అని పిండుతుంటే సరేలే అని ఊరుకున్నాను అనమాట. ఈ సెల్లుల కంటే ఇదైనా ఏంలే, కొద్దిగా యాక్టివిటీగా ఉంటుంది నాతో పాటే. ఇంకా అది ఏది చేసినా అది ఎట్లా చేసినా మెదలకుండా ఊరుకొని కొద్దిగా ఓపి పట్టుకొని ఒక పనికి 4 పనులు చేస్తారు, అవన్నీ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక టిప్ అనమాట. ఇడ్లీ పిండి మొత్తం రవ్వ మొత్తము పిండేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ లోపు మనం ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిపేసుకుందాము. ఎందుకంటే నీళ్ళలో ఉన్న రవ్వ కూడా కిందకి మనం కదిలీకుండా ఉంటే కిందకి పేరుకుని పోయిద్ది అనమాట. అది పై నీళ్ళు మొత్తం తీసేసి మళ్ళీ ఆ రవ్వ అయితే వేస్ట్ కాకుండా మనము దీంట్లోకి అయితే వేసుకోవచ్చు. అంతలోకి ఇదైతే పిండేసుకొని మొత్తం అంచులు ఉన్నది మొత్తం తీసేసుకోవాలండి. చూడండి ఇది మొత్తం రేపొద్దురికి ఇడ్లీ అనమాట. ఇడ్లీకి టిఫిన్కి పోసాను కదా, అదైతే వేయించుకొని వచ్చిన తర్వాత ఇలా కలిపేసి పెట్టేసుకుంటున్నాను. మొత్తం అంచులది మొత్తం తీసేస్తున్నానండి నీట్గా ఉండిద్దని, లేకపోతే అది ఎండిపోయి రేపొద్దున రాదనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ మొత్తం కూడా వేరే ప్లేట్లోకి ఉంచేసుకుంటున్నాను. చూడండి వేరే ప్లేట్లోకి వంచేసుకొని నీళ్ళు మొత్తం చిన్నగా మొత్తం ఎడిట్ చేయకుండా మీకైతే చూపిస్తున్నాను అనమాట. అలా అని మనం గట్టిగా కదిలీకుండా వేయాలి, లేదంటే కదిలిస్తే కిందది పేరుకున్నది మొత్తం మళ్ళీ నీళ్ళలో కలిసిపోయింది అనమాట. నాకు చేతిలోకి ఏమో అంత పెద్దగా రాలేదు, వచ్చిందంతా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆ ఒక్కలో ఉంది మంట, ఆ ఒక్కలోని కూడా మనము దాంట్లోకి తీసేసుకొని మిగతాది కూడా ఇట్లా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్లో రేపొద్దున టిఫిన్ చేసిన తర్వాత మిగిలితే ఆ పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. నేను ఏ రోజు పిండి ఆ రోజు, ఏ రోజుది ఆ రోజుకి అయిపోవాలన్నమాట.